హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇంట్లోనే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళకండి. అదనమాట, ఎక్కడికి వెళ్ళబాకండి, ఇంట్లోనే సేఫ్గా ఉన్నానమాట. సో మేమైతే అమ్మమ్మ ఊరికి వచ్చామన్నమాట. కొత్త ప్లేస్ మీరు చూసినా అర్థమైపోతుంది ఎక్కడికో వచ్చింది రమ్య అని. సో మేమైతే అమ్మమ్మ ఊరికి వచ్చామన్నమాట. అమ్మ ఊరు తీద్దాం అనుకున్న టైం కుదరట్లేదండి, ఎంజాయ్గా టైం అవుతుంది. సో చూద్దాం వీడియోలు ఎలా తీద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే క్యాబేజ్ ఫ్రై ఈజీగా బ్యాచిలర్స్కు చేసుకునే విధానంగా చూద్దాము. ముందుకైతే మనం క్యాబేజ్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ దాన్ని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవాలి. మీన్స్ మీకు తగ్గినట్టు మీ ఇది బట్టి కొలత బట్టి మీకు కట్ చేసే విధానం బట్టి మేమైతే ఎట్లా కట్ చేస్తాం అనమాట. సో ఫాస్ట్గా అవ్వదనమాట ఈ వీడియో, ఎందుకంటే కటింగే చూపిస్తాను అనమాట నేను. అంటే నాకు అది ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ అనమాట. సో మీరు చూడవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక సాంగ్ పెడతానమాట. ఆ సాంగ్ మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి అనమాట కామెంట్లో. ఈ సాంగ్ మై ఫేవరెట్ సాంగ్ అని కామెంట్ చేయండి అనమాట. సో ఇప్పుడైతే నేను సాంగ్ పెడతానమాట. ఇది సాంగ్ అనలేమన్నమాట, జస్ట్ ఆ టోన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. సో ఇలా మాట్లాడుకుంటూ మన కటింగ్ అయిపోయింది అనమాట. ఒక పక్క నేను, ఒక పక్క అమ్మమ్మ అయితే కటింగ్ చేసామన్నమాట. సో మనం ఇంకా మెయిన్ కుకింగ్ వీడియోకి ఎంటర్ అయిపోదాం అనమాట. దీనికి ఏం కొలత లేదనమాట, జస్ట్ నార్మల్గా చేసేసుకోవచ్చు అని బాగా. సో కట్టెల పొయ్యి మీద చేస్తాం అనమాట. మేమైతే కట్టెల పొయ్యి, విలేజ్ వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తారు ఇదన్నమాట. సో మీరు చూడవచ్చు అక్కడ క్యాబేజ్, టర్మరిక్, సాల్ట్, వాటర్ వేసాం అనమాట. ఒక ఫుల్ క్యాబేజ్కి 2 glasses ఆఫ్ వాటర్ పట్టింది అనమాట మాకు. అంతే అనమాట. దాంట్లో సాల్ట్, పసుపు మెయిన్ అనమాట. సో ఇంతే అనమాట, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. ఫ్లేమ్ కూడా బాగుంది కాబట్టి చేస్తున్నాం అనమాట. సో మీరు చూడవచ్చు అది మిక్సింగ్ ఇప్పుడేం కలపలేదు. తర్వాత మీరు అది బాయిల్ అవి అది పసుపు అనేది స్ప్రెడ్ అయిపోద్ది అనమాట అన్నిటికీ. సో ఇప్పుడైతే ఒక 90% ఉడికిపోయింది అనమాట. 10% మనం ఉండించుకోవాలన్నమాట, చెప్తాను. సో అదే కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్, కొంచెం ఆవాలు అవి వేసుకోవాలన్నమాట. ఆవాలు అవి వేసేసినాక అవి మంచిగా కాసేపు 5 minutes కాదు 1 minute అట్ట మిక్స్ చేసుకోవాలన్నమాట. అవి బ్రస్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత మనం చిల్లీ, విచ్ మీన్స్ 2 మిరపకాయలు 2 వేసామన్నమాట. 2 ఇట్టా చించి వేసామన్నమాట. అవి మీకు చూడవచ్చు 2 అనమాట. మనకు స్పైస్ బట్టి 2 అలా చిన్న చేసేసామన్నమాట. సో అవి కూడా వేసినాక సో అవి మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట. మమ్మ గబగబా అన్నీ చేస్తుంది అనమాట. సో అంత పని అయిపోవాలన్నమాట ఆమెకి. తర్వాత అవి రోస్ట్ అయిపోయినాక కరివేపాకు, మనకు ఫ్రెష్ కరివేపాకు ఉందన్నమాట. తర్వాత గార్లిక్ వేసేసుకోవాలన్నమాట. గార్లిక్ తర్వాత క్యాబేజ్ వేసేసుకోవాలన్నమాట. విచ్ మీన్స్ తెల్లగడ్డలు వేసేసినాక క్యాబేజ్ వేసుకొని వెంటనే అన్నీ వేసేయాలన్నమాట. సో మంచిగా కలుపుకోవాలన్నమాట. మీరు చూస్తే మనకు కావాల్సింది పసుపు, ఉప్పు, క్యాబేజ్, ఆవాలు, కరివేపాకు, తెల్లగడ్డ, ఎండు పచ్చిమిర్చి, ఇవే సమ్ ఇంగ్రీడియంట్స్. క్యాబేజ్ ఫ్రై ఈజీ అండ్ టేస్టీ అని. కారం కారమే కదా మెయిన్ ఇంగ్రీడియంట్. సో కారం కూడా అనమాట. సో ఇంత ఈజీగా మనం చేసేసుకోవచ్చు. సో బ్యాచులర్స్ కూడా ఇవి చేసేసుకోవచ్చు. మీరు చెప్పండి కామెంట్స్లో. ఈజీగా మనకి ఏదైనా ఇంట్లో ఏ ఐటమ్స్ లేకపోతే మనం క్యాబేజ్ ఉంటే, క్యాబేజ్తో ఏం నచ్చకపోతే ఇది చేసుకోండి. చాలా క్రిస్పీగా బాగుంటుంది అనమాట. మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట. అందువల్ల టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది అనమాట. సో అదనమాట, మీరు చూడవచ్చు నేనే అనమాట. ఈ డిష్ హిట్ అయితే నా వల్ల అనమాట, ఫ్లాప్ అయితే అమ్మమ్మ వల్ల అనమాట. సో మీరు చూడవచ్చు. ఇదైతే ఈ వీడియో తీసేది ఎవరు అనుకుంటున్నారు, మా బ్రదర్ అనమాట వీడియో తీసేది. నాకంటే చిన్న వాడు అనమాట, నందు అనమాట పేరు, వాడు తీసేది అనమాట. సో మంచిగా అవి కలుపుకోవాలన్నమాట, కింద నుంచి పై వరకు మొత్తం కలుపు. మీరు చూడవచ్చు అప్పుడే తెల్లగడ్డలు కూడా బ్రౌన్గా గోల్డెన్ కలర్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు 10%, మీద చెప్పారు కదా 90% ఉడికిపోయిందని, ఇప్పుడు 10% ఫుల్ అయిపోతుంది. ఆల్రెడీ 95% ఫుల్ అయిపోయింది. కానీ మనము ఇవి వేసినప్పుడు మంచిగా కలిపినప్పుడు అవి 10% అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే 100% అయిపోయింది అనమాట. సో ఇంతే అనమాట, ఈజీగా సింపుల్గా
ఎలా చేసుకోవాలో ఇది ఈజీగా సింపుల్గా నాకు మాటకు తడబడుతుంది అన్నమాట. కుకింగ్ చేస్తున్నాను కాబట్టి ఈజీగా సింపుల్గా చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వీడియో తీసిన కాబట్టి కొంచెం పోజులు వేస్తానన్నమాట నేను, అంతే అన్నమాట. కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఐ మీన్ అడుగంటికి పోద్ది అనమాట ఈజీగా. ఇది రోస్ట్ ఎక్కువ రోస్ట్ కాకపోతే అడుగంటికి పోద్ది అనమాట. అందువల్ల మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇఫ్ మనం కానీ అట్ట వదిలేసాం మనకు ఫోన్ మాట్లాడుతున్నామని వదిలేసాం అడుగంటికి పోద్ది, మాడిపోద్ది అనమాట. సో అందువల్ల నేను బిజీగా కలుపుతాను అనమాట. సో క్లమ్జీగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నాకు ఇప్పుడు చెప్తున్నాను కదా, నార్మల్గా అయితే నాకు మాట స్పీడ్ బ్లో వస్తుంది, కానీ వీడియో కొంచెం తడబడుతుంది అనమాట నాకు ఎందుకో. సో నాకు సపోర్ట్ చేయండి గాయ్స్ ప్లీజ్. ఈ చిన్న బుల్లి రమ్యకి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదనమాట ఈజీగా సింపుల్గా క్యాబేజ్ ఎలా చేసుకోండి. లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ ఉంది, ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే చెప్తాను, వెయిట్ చేస్తున్నారు కదా, చెప్తాను లాస్ట్లో చెప్తాను, అది కూడా వేసేటప్పుడు చూపిస్తాను అనమాట. సో విలేజెస్ వాళ్ళు ఏంటంటే స్నానం చేసే దానికి వాటర్ కూడా ప్రతి ఒక్కటి స్టవ్ మీద చేస్తారు. స్టవ్ ఎక్కువ వాడరు, పొయ్యి మీద చేస్తారు అనమాట. మనం సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం స్టవ్వే. ఇంకా కొందరైతే కట్టెల పొయ్యి కూడా తెలియదు కొందరికి అందరికి కాదు. ఇప్పుడు నాకు 100% తెలుస్తుంది, 100%లో 1% తెలియదు అనమాట. సో ఇంతే అనమాట. లాస్ట్ నేను చెప్పాను కదా ఒక ఇంగ్రీడియంట్ అని, అదే కారం. ఆ కారం వేసేసినాక మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అది మంచిగా కలిపి కొంచెం అక్కడికి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. మీరు చూడవచ్చు ఎలా కలుపుతున్నాను అది. సో మనమైతే పోజులు చేస్తామన్నమాట ఇప్పుడు. సో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది కొందరు చాలామంది కాదు, చాలామంది నాకు చెప్పరు అనమాట. కొందరు విచ్ ఇస్ మై ఫర్ మీ ప్రోస్ మాకు కొన్ని సజెషన్స్ చేస్తారనమాట. రమ్య ఇవి తీసుంటే బాగుంది, ఇవి తీసుంటే బాగుంది, ఫుడ్ వీడియోస్ అని చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా కంటిన్యూగా వీడియో తీసని ప్రామిస్ చేస్తుంది అనమాట. కంటిన్యూస్గా అంటే ఎప్పుడు డైలీ కాదు, వీక్లీ ఒక 2-3 టైమ్స్. అంటే నేను కూడా స్టడీ చేస్తాను కాబట్టి 2-3 టైమ్స్ అనమాట. సో ఇక్కడ సాల్ట్ వేస్తుంది అనమాట అమ్మమ్మ. మీరు ఆల్రెడీ క్యాబేజ్ ఇందాక ఉడకపెట్టేటప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు వేసారనమాట సాల్ట్, చూసుకోండి అనమాట. ఎప్పుడు వేస్తున్నాయి కదా సాల్ట్ చూసుకోండి, కొంచెం మరీ తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకూడదు కదా. సో మీరు చూసుకొని వేసుకొని అనమాట సాల్ట్. సో అడుగంటికి పోతుంది అనమాట, అంతే. ఇంకా ఒక అటు 5 టైమ్స్ ఇటు 5 టైమ్స్ కలబెట్టామనుకో 10 టైమ్స్ కలబెడితే అంతే, దించడమే. అంతే ఈజీగా టేస్టీగా క్యాబేజ్ అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రౌడీ బేబీ యూట్యూబ్ ఛానల్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి గాయస్, ప్లీజ్ సపోర్ట్ మీ.